వడ్ల కార్తీక్తోని 2019లో నాకు పెళ్ళయింది. వాళ్ళు అంతకుముందు ఉప్పల్వాయిలో అక్కడ నుండి ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు కామారెడ్డిలో భవానగరంలో. 2 ఏళ్ల కింద నా మరిదికి పెళ్ళయింది. పెళ్ళికి వాళ్ళ చిన్న కోడలను ఎకరం పొలం తీసుకొచ్చింది. నువ్వేం తీసుకొస్తలే, నువ్వు ఇంకొక 50 లక్షల కట్నం కావాలి నీ నుంచి, మేము మీరు ఇల్లు కడతాము అనుకుంటే హరాజ్ చేస్తే సరే మా ఊళ్ళతో అంత కాదు తర్వాత ఇస్తాము అని మేము అట్లనే సర్ది చెప్పినాం. అయినా కూడా నీ బంగారం తీసుకురాపో, నీ బంగారంతో కట్టుకుంటామని అన్నారు. అంటే అట్లా నా బంగారం నీకెందుకు ఇస్తా, అది నాది కదా అని నేను అన్నా. అంటే లేదు మా తమ్ముని భార్యకు వాళ్ళు పొలం ఇస్తారు కదా, మేము బంగారము పెట్టాలి వాళ్ళకి, నీ బంగారం ఇయ్యి మేము పెట్టి పెళ్లి తర్వాత ఇస్తాము అని అన్నారు. అంటే సరే అని ఇచ్చినాం. సరే అని ఇచ్చి నేను మళ్ళీ వచ్చి తీసుకుపోతా అని అన్నాడు. తీసుకుపోతా అంటే అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా. నేను ఉన్న తర్వాత మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ చేస్తే కట్ చేసిండు. నాన్న ఫోన్ చేస్తే అరే ఫోన్ పెట్టేయరా నువ్వు ఫోన్ పెట్టేయని నాన్నతో రాశిగా మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ మేము వచ్చినా కూడా ఇంటికి తాళాలు వేసుకొని పోయారు. ఇంతకుముందు మాకు పెళ్ళికి చెప్పలేరు, దేనికి చెప్పలేరు, ఎంగేజ్మెంట్కి చెప్పలేరు, అసలు పెళ్ళయింది కూడా మాకు తెలియదు ఇంతవరకు. ఇప్పుడు 2 ఏళ్ళకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇక వాళ్ళు మారుతాడేమో వస్తాడేమో అనుకున్నా, కానీ రాలేదు. రాకపోయేసరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా వడ్ల కార్తీక్ ఇట్లా చేస్తుండు, కట్నం కోసం వేధిస్తుండు అని చెప్తే పిలిపించారు. వీళ్ళని పిలిపించి మాట్లాడారు. అమ్మాయి మంచిది కాదా, నీకు గుట్టలేదా బిడ్డ, నీకు ఏమనుమానాలు ఉన్నాయి అమ్మ మీద అంటే ఆమె మంచిదే అన్నాడు. నీకు గుట్టలేదా బిడ్డ అంటే నాకు గుట్టింది అన్నాడు. మరి ఇంకెందుకు అని అంటే నాకు అవసరం లేదు, నాకు వద్దు, నాకు వాళ్ళతో అద్దే వద్దు అని వెళ్ళేసి వచ్చింది. పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. మాకు తీసుకొస్తే 10 లక్షల కట్నం తీసుకొని రా, లేదంటే అటే ఉంటా అమ్మగారి దగ్గర అంటుంది. బిడ్డ మరి నీకు బిడ్డ మీద కూడా లేదా అంటే నాకు ఎవ్వరు అవసరం లేదని అంటుంది. నాకు న్యాయం జరగాలి. నా పరిస్థితి ఏంటి, పెళ్లి చేసుకొని ఎందుకు ఇట్లా చేసి, నా బిడ్డ పరిస్థితి ఏంటి, బిడ్డని అన్నాడు కానీ ఇంతవరకు దాన్ని అంగి కూడా తెలియదు, దానికి అంగి కూడా ఉండలేదు. పెళ్ళైన కొత్తలో నేను చూసిన మెసేజ్లు వేసిర్రు. జ్యోతి హాట్కర్ అని వాళ్ళ కొలిగ్ ఉన్నది, ఆమెతో హాయిరా తిన్నవారా పన్నవారా ఏం చేస్తున్నారో అన్ని మెసేజ్లు చదివినా. నేను ఇది ఏందని అడిగితే అట్లా ఉన్నోళ్ళు పెట్టుకున్నాడు, అట్లా కూడా కొట్టిండు. అన్ని హరాస్మెంట్ అయిపోయి బాత్రూంలోకి వచ్చి ఫోన్లు మాట్లాడుకుంటాడు. హైదరాబాద్ పోయి తీసుకుపోయిండు, పంచాయతీలు పెట్టి హైదరాబాద్ పంపిస్తే నన్ను ఒక రూమ్లో ఆయన ఒక రూమ్లో బెడ్రూమ్లో డోర్ పెట్టుకొని ఉంటాడు. ఒక తినడానికి వస్తాడు, తినిపోతాడు అంతే, మళ్ళీ అదే రూమ్లో పోతాడు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారమ్మా? ఇప్పుడు 10 లక్షల కట్నం కావాలన్నట, లేకపోతే అవసరం లేదు ఇంటికి. ఇప్పుడు న్యాయం కోసం వస్తే కొట్టి వెళ్ళగొడుతుంది.